ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం. గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీన రాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అలాగే అనుకూలంగా కూడా ఉంటాయి గ్రహాలు. గ్రహస్థితి కూడా చాలా బాగుంది. కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటివి కూడా ఈ నెలలో తప్పకుండా వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. అనుకున్న వ్యక్తులు మీకు అనుకోకుండా తటస్థపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయి. కుటుంబంలో అందరూ సహకరిస్తారు. ప్రేమ వివాహాల వల్ల ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రేమికులు. మొండి బాకీలన్నీ కూడా ఈ నెలలో వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు అనుకున్న కోర్సుల్లో తప్పకుండా జాయిన్ అవుతారు. అలాగే విద్యార్థులు కాంపిటీషన్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా ఈ నెలలో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సరైన సమయానికి లభిస్తాయి. పనుల్లో కొంత కష్టము ఉన్న విజయాన్ని నిదానంగా సాధిస్తారు. కష్టము వలన అనుకున్న స్థాయికి
ఎదుగుతారు. కష్టం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయికి తప్పకుండా ఎదుగుతారు. వ్యాపారాలలో మనీ రొటేషన్ చేస్తారు, మంచి లాభాలను పొందుతారు. కొత్త కొత్త వ్యాపారాలు స్థాపించడం జరుగుతుంది. మంచి ఆకర్షణ పెరుగుతుంది. మీ వ్యాపారానికి మంచి లాభాలు వస్తాయి. కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. స్త్రీలకు ధనప్రాప్తి బాగా ఉంటుంది. ఆభరణాల మీద ఉన్నటువంటి కోరికల వల్ల వీరు ఆభరణాన్ని కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అద్భుతమైన అవకాశాలు వస్తాయి స్త్రీలకు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలో నెంబర్ 1 గా ఉత్తీర్ణులవుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా మీ మాటకి ఆర్థిక పరంగా సహకరిస్తారు. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కనబడుతున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఈ నెల బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరగడం వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఆప్యాయతగా ముందు వినియోగాలు చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. మంచి ఇంక్రిమెంట్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అధికారుల సహాయ సహకారం అందుతాయి. శ్రమకు తగినటువంటి ఫలితం తప్పకుండా ఏర్పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, నటులకు అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులు బకాయిలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందుతాయి. నటులు మీ యొక్క స్కిల్స్ ని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ యొక్క స్కిల్స్ ని, మీ యొక్క టాలెంట్ ని చూపించుకోగలిగేటువంటి మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి. సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు, లాభాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు పెద్దలు. అలాగే కుటుంబంలో వినోదాలను చేసుకుంటారు. కొంత మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మోసగాళ్ళు మీతో ఉండి మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తక్కువ రేట్లో ఉన్న వస్తువులు కూడా మన మాటలో పెట్టి ఎక్కువ రేటుకి మీకు అమ్మేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు మోసపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి లాభాలు పొందడం కోసం, మీ కష్టాలను తొలగిపోవడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజ చేయండి. మహాలక్ష్మి తల్లికి మహానివేదన చేయండి. తప్పకుండా మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. అన్ని పనులు కూడా విజయవంతం సాగుతాయి. ఈ మిథున రాశి వారికి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదంలో ఉన్న వారికి, కాకి అనే పేరు మొదటి అక్షరం గల వారికి, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కుకాకే అనే అక్షరంలో ఉన్న వారికి, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, కేకోహ అనే అక్షరాల పేర్లు మొదలుగా కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలు తప్పకుండా ఫలిస్తాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు, ఈ నక్షత్రంలో జన్మించిన వారు తప్పకుండా ఈ మిథున రాశిని చూసుకున్న మంచి ఫలితాలు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.